హాయ్ సోనా, ఓ మేరీ సోనా, సంపాదించా ఏది ఏమైనా సోనా. ఏంటి ఎప్పుడు డల్ గా ఉండే నువ్వు ఇవాళ హుషారుగా ఉన్నావు? నా మాట మీద నేను నిలబడినప్పుడు ఫుల్ హుషారుగా ఉంటాను. ఈగ 1000 రూపాయలు. క్లోజ్ ద డోర్ అండ్ స్టార్ట్ హనీమూన్. నిజంగా మీరు కత్తి, కానీ ఇది సరిపోదు. సరిపోదా? సూపర్ స్టార్ మనూరికి షూటింగ్ కోసం వచ్చారు. వచ్చారు అంటే ఇప్పుడు నేను ఆయన కటింగ్ షేవింగ్ చేసి నీకు సూట్ కేసు డబ్బులు తీసుకురామంటావా? నిన్నెళ్ళి ఆయన కటింగ్ షేవింగ్ చేయమని చెప్పట్లేదు. నువ్వేం చేసి పర్మిషన్ తీసుకుంటావో. మనం ఆయనతో ఫోటో దిగాలి. ఫోటో? ఏం ఆడుతున్నావు నువ్వు? జరిగే అన్నా ఉంటే చెప్పు. జరగాలి. అది జరిగితేనే మరిద్దరి మధ్య అది జరుగుతుంది. అదేంటే ఇన్ని కండిషన్స్ పెడితే నాకు ఫోటో అదే. ఆయన సినిమాకి టికెట్ దొరకదు, అలాంటిది ఫోటోకి పర్మిషన్ ఎక్కడ నుంచి తీసుకురానే? సిగరెట్ పెట్టి దొరకగానే అగ్గి పెట్టి పోయినట్టుంది నా పరిస్థితి. పెద్ద చేపలు పడితే పడేయండి, చిన్న చేపలు అంటేనే సూపర్ స్టార్ కి చాలా ఇష్టం. అదిగో సార్ అక్కడ ఉన్నాడు సార్. హలో, అరే మన గురించి చెప్పురా పోరా. అలాగే. ఏంటి చిన్న చేపలు దొరకలేదా? ఓ పని చేయి, పెద్ద చేపలు తీసుకెళ్లి ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి చెన్నై చేయించి ఫ్రై చేసి. వారని 12 ఏళ్ల నుంచి నేను అదే చేస్తున్నాను రా. కరెక్ట్ టైం కి ఇచ్చినోడు ప్రొడక్షన్ మేనేజర్ కాదు, గోల్ మాల్ చేసినోడు మేనేజర్, ఐ మీన్ డామేజర్. నువ్వు ఫోన్ పెట్టే బిల్లు వచ్చేస్తుంది సార్. ఎవడే నువ్వు మెట్టపచ్చాను కురిగి తేయాలగా? నా గురించి వదిలిపెట్టండి సార్. అక్కడ చూడండి సార్ మా సారు. ఆయనే మా అయ్యగారు సార్. అయితే ఏంటంటే సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఈ ఊర్లో ఆయనకి పొలాలు తోటలు చాలా ఉన్నాయి సార్. ఆయనకు చాలా పలుకుబడింది సార్. ఆ పొలాలు బిల్డింగులు భూములు నాకు రాసిచ్చామను, అప్పుడు మేము సలాం కొడతాం. ఆయన గురించి తెలియదు కానీ నువ్వు మూయి. సార్ మీరు సినిమా ఫైనాన్స్ అన్నట్టు కదా, కావాల్సింటే మీకు కూడా ఆయన ఫైనాన్స్ చేస్తారు సార్. మొహం తెలియకుండా ఫైనాన్స్ ఇస్తానని జఫా గాని మిమ్మల్ని చూస్తున్నా. మీరు ఒకసారి వస్తే ఆయన మీతో మాట్లాడతారట. అంటే ఆయనకి ఒకటి లేదా? ఏంటది? అదే కాదు, రెండు ఉన్నాయి సార్. సార్ సార్ ఆయన చాలా పెద్ద మనిషి సార్. ఒక్కసారి రండి సార్. చెప్పు. ఆయన కన్నా మా ఊళ్ళో మా బాస్ చాలా పెద్ద మనిషి. ఆయన రమ్మను. తెలిసింది. వామ్మో ఇంకా నన్ను కొట్లే. ఏమన్నాడు వాడు? వాడు దేనికి లొంగట్లేదు సార్. ఫైనాన్స్ ఇస్తానని చెప్పావా? ఆ మాట చెప్పిన తర్వాతనే వాడికన్నా పెద్ద కొమ్ములున్నాయా, వాడేమన్నా పెద్ద పోటుగాడా అని అన్నాడు సార్. వాడు మనకన్నా పెద్ద దద్దమ్మలాగాను పెద్ద ఎదవలాగా ఉన్నాడు సార్. అరే డైలాగ్ లేదు, నువ్వు కొంచెం యాడ్ చేస్తున్నట్టున్నావే. నేనలే సార్, అన్ని వాడే అన్నాడు సార్. పదరా వ్యవహారం నేనే పర్సనల్ గా సెటిల్ చేస్తాను. సార్ రండి, వెళ్ళరండి. నా పేరు నీకు తెలియదు కదా తెలిసేది. ధర్మరాజయ్య గారు. అయ్యగారని పేరుకి వెనక తోక పెట్టరా? ఊరు జనం గౌరవంగా తగిలిచ్చారు. ఇదిగో నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. నాకు ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారి దగ్గర నుంచి షీటు కావాలి. ఏంటది? షీటు బెడ్షీటా? కాదు అదేదో షీటు. ఏమయ్యా మీ ఊళ్ళో అందరికి చిన్న మెదడు చిదిపోయి చోలో నుంచి జారిపోయినట్టుంది. అదేం కాదు కానీ మీరు నాకు సాయం చేయాలి. ఎలాగైనా సరే సూపర్ స్టార్ గారిని నాకు పరిచయం చేయాలి. సూపర్ స్టార్ అంటే ఎవరనుకుంటున్నావురా? పులిరా మీద దూకి పంజాబ్ విసిరిందంటే సార్ ఏదో ఒకటి చేసి నాకు పరిచయం చేయండి సార్. ఇవి మీ చేతులు కావు. వదిలే, ఇది బంగారం. సార్ మీరు ఆయన నాకు పరిచయం చేస్తే రోజు మీకు ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు నేను పట్టి. మీ చేపలు పీతలు మీ దగ్గర పెట్టుకోండి. ఆయన బయట సినిమాలు చేస్తలేదు, ఆయన సొంతంగా సినిమాలు తీసుకుంటారు. మీరు బయలుదేరచ్చు. సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను. ఎట్టో కొట్ట నాకు సాయం చేయండి సార్. పోండి సార్, బ్రెయిన్ తినకండి. పోరా పో. చిన్న చేపలు దొరికినాయా? ట్రై చేయండి. బండి తీరా బండనా దొరికితే మా డాష్. రండి. నమస్తే అమ్మా. నమస్తే. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. ఏమైంది? స్కూల్ వ్యాన్ వచ్చింది. ఏమండి, శోభ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్స్ మన ఇంటికి వచ్చారు. అయ్యో నీ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? శోభ ఫీజు కట్టమంటారు, నీ వెళ్ళిపోతా ఇటు నుంచి. అయ్యో శోభని స్కూల్ పంపట్లేదు కదా, ఇక భయం ఎందుకు? ఇంకో ఇద్దరున్నారు కదా, వాళ్ళు ఫీజు కట్టాలి కదా. ఓ నిజమే కదా? కథ కాదు నిజమే. వస్తున్నా సిస్టర్. పద మీరు రండి. ఇంటితో బాగా మేక తోక అనుకుంటా. ముగ్గురు చూడు ఎలా ఉన్నారు. ఈ బాబోయ్. అయ్యో సరిగ్గా నిలబడండి. ఇవాళ మేక నమ్మేసి రేపు ఫీజు కట్టేస్తాను. కూర్చోండి. శ్రీదేవి లోపలికి వెళ్ళి బెంచ్ తీసుకురా, కూర్చుంటారు. బెంచ్ కాళ్ళ ఆడుతుందండి. ఇంట్లో బెంచ్ కాలాడుతుంది, షాప్ లో చైర్ కాలాడుతుంది, ఇక్కడ నా కాలాడుతుంది. పర్వాలేదు బాలు, కూర్చోడానికి టైం లేదు. మీరు చెప్పిన దాని గురించి నేను ఎంతగానో ఆలోచించాను. మీరు ఆలోచించేందుకని ఏం చెప్పనండి అసలు. అది ఒక సిస్టర్ కి
అంత కోపం ఉండకూడదని చెప్పారు కదా. అదేదో వాగేశానండి, అదంతా అడుగుతుందా? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది. బైబిల్లో చెప్పింది కూడా అదే. దైవం పరిశుద్ధమైన మనసుతో మనుషుల్ని సృష్టిస్తాడని. కానీ అన్ని సమస్యలు మనుషులే సృష్టించుకుంటారు. అలాగే ఈ ఫీజు కూడా మనుషులు సృష్టించుకున్నదే. అలాంటి ఫీజు స్కూల్ ఫండ్ నుండి తీసి మీ అమ్మాయికి మేమే కట్టేశాం. రేపటి నుంచి శోభని స్కూల్కి పంపించండి. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్నాళ్ళుగా మా ఇంట్లో కొంచెం కష్టాలు, ఈ మధ్య ఇంకొంచెం ఎక్కువైపోయినాయి. అందువల్ల ఫీజు కట్టలేదు తప్ప మీ చేత కట్టించాలని కాదు. చూసారా బాలుదెంత పెద్ద మనసు. కొంచెం టీ పట్రా. పాలు లేవు. పాలు లేకపోతే పోన్లేండి, బ్లాక్ టీ ఇవ్వండి. వెళ్ళు. షుగర్ లేదు. నాకు షుగర్ ఉంది, అందుకే నాకు షుగర్ వద్దు. నా ఒంట్లో షుగర్ లేదు, నా ఇంట్లోనూ షుగర్ లేదు. షూ. ఏంటి బాలు, మీ పాత ఫ్రెండ్ ని కలిసారా? ఫ్రెండా? మీరు సూపర్ స్టార్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటగా. అదే లేదు. మీ రెండో కూతురు క్లాస్ టీచర్ నిన్ననే ఈ విషయం మాకు చెప్పింది. అయ్యో, ఆహా, భయపడకు, ఈ విషయం మేమెవ్వరికీ చెప్పం. ఏమైనా నువ్వు చాలా పెద్ద మనిషివి బాలు. అంత పెద్ద సూపర్ స్టార్ నాకు ఫ్రెండ్ అని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు చెప్పలేదు, కనీసం స్కూల్ ఫీజు కట్టేటప్పుడు కూడా చెప్పలేదు. అయ్యో, ఇదంతా నిజం కాదు అంటావు. నేను బస్ లో వచ్చేటప్పుడు మీకేం చెప్పాను? బాలు తన గొప్పతనాన్ని బయటికి చెప్పుకోవడం చెప్పానా లేదా? మా స్కూల్ సిల్వర్ జూబ్లీ జరిగే ఈ సమయంలో సూపర్ స్టార్ మన ఊరికి రావడం నిజంగా మా అదృష్టం. మీరు ఎలాగైనా సూపర్ స్టార్ ని మా స్కూల్ ఫంక్షన్ కి తీసుకురావాలి సార్. ఇదంతా జరగని పనండి. ఎందుకు జరగదండి? ఎందుకు జరగదు? ఈయన ఇంతేనండి, ప్రతి దానికి ఆలోచిస్తారు. ఈయన తీసుకురాకపోతే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు? అవును, నేనే స్వయంగా సూపర్ స్టార్ ని కలిసి నేను ఈయన భార్యనని చెప్పి మన స్కూల్ ఫంక్షన్ కి రండి సార్ అని చెప్పి తీసుకొస్తాను. మీరేం బాధపడకండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. వస్తా. సరే, మంచిది. ఏం నువ్వు మాట్లాడేది? మరేంటండి, మీకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమా, ఈ పనికి రాని గౌరవం ముఖ్యమా? ఏంటి, మీరు వెళ్తారా నేను వెళ్ళనా? నేనే వెళ్తా. అది మీకు వేరే పనే లేదా? ఎందుకయ్యా అనవసరంగా ఈ గెస్ట్ హౌస్ ని పెద్ద జాతరలా వారుస్తున్నారు? సార్, హీరో గారు మా ఊరికి రావడం ఇదే మొదటిసారి. ఆయన చూడడం తప్ప మాకు పనే ఉంది సార్. ఆయన బయటకు వచ్చి ఒక్కసారి చెయ్యమనండి, అంతెందుకు వేలు చూపించినా చాలు, చూసి వెళ్ళిపో. ఏం కుదరవు, ఎలావయ్యా? అయ్యి బాబాయ్, ఇంతమంది జనం వచ్చారేంటి? ఆంధ్ర తమిళనాడు కలిసి వచ్చినట్టున్నారు. హీఈస్ రియల్ సూపర్ స్టార్. అప్పుడు మనం వీళ్ళందరినీ దాటుకుని లోపలికి వెళ్ళి ఫోటో పర్మిషన్ తెస్తే గానీ మావిడ నాకు హనీమూన్ పర్మిషన్ ఇవ్వదా? ఏం చేయాలబ్బా, చిరాకు. హలో బాస్, నీకు సూపర్ ఐడియా చెప్పనా? చెప్పవా? అక్కడ పెద్ద గోడను చూసావా? ఆ గోడ కనుక నువ్వు దూకేసి అటు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్ళిపోతావు. నేను ఏదో 2 రూపాయలు పెంచేసాను రా. ఇంతమంది ఉన్నారేంటి? వీళ్ళేంటి వంట వార్పు కూడా మానేసి వచ్చారు? ఎవడో చూడలేదు కదా. ఆడు చెప్పినట్టు ఇక్కడ ఎవరో జనం లేరు. బ్రెయిన్లెస్ ఫెలోస్. అయ్యి బాబాయ్, అక్కడి నుంచి చూస్తే చిన్న వాళ్ళలాగా ఉంది, ఇక్కడ నుంచి చూస్తే చైనా వాళ్ళలాగా ఉందేటి. 5 నిమిషాలు హనీమూన్ కోసం ఇన్ని కష్టాలంటే తంతే బొంగులు పుట్టలో పడినట్టు ఉంది. కొంచెం గట్టిగా తోయిరా. అయ్యి బాబాయ్, గోడ కదిలిపోతుందేంటి? షూటింగ్ గోడ. దూకిన గోడ డూప్లికేటే, పడిన నుయ్యే డూప్లికేటే. ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్పు. ఎక్కడికి వెళ్ళాడురా? సార్, రాత్రి నుంచి మీ గెస్ట్ హౌస్ బయట విపరీతమైన జనం పడిగాపులు కాస్తున్నారు సార్. సెక్యూరిటీ ప్రాబ్లం అయినా సరే పర్వాలేదు, ఒక్కసారి మీరు వచ్చి చెయ్యితే బాగుంటుంది. ఈ సెక్యూరిటీ అంతా మీరే ఏర్పాటు చేసింది కదా, నేను అడగలేదే. ఏమిటి సార్ ఇది? ఇంతమంది పోలీసులు ఉంటేనే వేల మంది జనం వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే లాఠీకి పంచపక తప్పదు సార్. ఓకే సార్, జనాన్ని కంట్రోల్ చేయండి, కానీ కొట్టకండి. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళ దెబ్బలు తింటాం, నేను చూడలేదు సార్. విల్ డూ అవర్ బెస్ట్.
మీకు మేము దొరగారిని చూడటం కోసం 3 రోజుల నుంచి 100 కిలోమీటర్లు నడిచి వచ్చామండి. అయ్యగారిని చూడాలా? అయితే ఓ పని చేయండి. ఏంటి? మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిల్చోండి. ఆ. ఆయన అక్కడి నుంచి ఇలా చేయి ఊపుతారు, చూసి వెళ్ళిపోండి. చెయ్యి ఊపితే కాలు ఊపితే పోండి. ఆ దొరగారిని ఈ దొరగారు చూడాలా, ఇంత పత్రం ఇయ్యాలా, అప్పుడు పోతాం. ఏయ్, అవన్నీ ఇవ్వడం కుదరదు, వెళ్ళిపోండి. వెళ్ళిపోవటమా? ఎన్ని రాత్రులైనా సరే ఇక్కడ ఉంటాం. వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. పదండి, పదండి, మొత్తం పదండి, వెళ్దాం. రోజా, రోజాలలో. అక్క అటు చూడక్క. ఏంటక్క అది? అదేరా సూపర్ స్టార్ ఉంటున్న గెస్ట్ హౌస్ తిరునాళ్ళలాగా ఉంది. అతను వచ్చిన దగ్గర నుంచి ఊరంతా దీపావళిలా ఉంది. మనం సూపర్ స్టార్ ని ఎప్పుడేం చూస్తామో, అసలు చూసే ఛాన్స్ దొరుకుతుందో లేదో. బాబు మీకు చేతులు ఎత్తి దండం పెడతారు, గొడవ చేయకండి అయ్యా. అశోక్ బాబు పొద్దున్నే బయటకు వస్తారు, గొడవ చేయకండి అయ్యా. సార్ ఎవరు వస్తున్నారు సార్? జపాన్ నుంచి ఆయన ఫ్యాన్స్ వస్తున్నారట, ఫోటోలు తీసుకోవాలి. సార్ షూటింగ్ అయిపోయే లోపు ఒక ఫోటో తీయించండి సార్, లేకపోతే ఈ డ్రెస్ వేసుకున్నందుకు అర్థం. ఆ సంగతి తర్వాత అయ్యా, గెస్ట్లు వచ్చారు, అదిగో వెళ్ళండి. ఓకే ఓకే సార్. సార్. వెల్కమ్ మేడం. కమ్ కమ్ సిట్ ప్లీజ్ కమ్ సిట్ ప్లీజ్ కూర్చోండి. యువర్ యాక్టింగ్ సూపర్ మహారాజ్, సూపర్. సార్, ఒక రోజు మొత్తం మీతోటే ఉండి షూటింగ్ చూసి ఫోటోలు తీసుకోవాలని ఆశపడుతున్నా. షూర్, మీరు చూసుకోండి. ఓకే సార్, ఓకే. దీపాంకో దీపన్నో మేరీ సంబంధ దేశిక దేశం. లిటిల్ బిట్ ఆఫ్ జాపనీస్. మోహన్ రామ్, అందరికి జాపనీస్ టీ తెమ్మనయ్యా. నుంచి వచ్చిన లోపల వదలాలి, ఈడుండాలి, వదలరా. దూరం నుంచి చుట్టానికి మేము కూడా చాలా దూరం నుంచి వచ్చాం, మమ్మల్ని కూడా లోపల వదలండి. సార్ వాళ్ళని తన్ని తరివేయండి సార్. రాత్రి అంతా పాటలతో డప్పులతో ఒకటే గొడవ. మా వాళ్ళు ఎవరికి నిద్ర లేదు సార్. వాళ్ళని తన్ని తరివేయలేము, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టడం కుదరదు సార్. వాళ్ళంతా అభిమానులు సార్. సార్తో చెప్పి వాళ్ళని ఒకసారి కలవమనండి. ఆయన వచ్చి వాళ్ళకి కనపడే వరకు ఎన్ని రోజులైనా సరే మీకు ఈ తిప్పలు తప్పవు. తర్వాత మీ ఇష్టం. సార్, వాళ్ళలో ఓ నలుగురిని మాత్రం లోపలికి పంపండి. ఎవరో నలుగురు మాత్రం లోపలికి రండి. చాలా సినిమాలు చేయాలి సరే సరే సంతోషం. సరే కూర్చోండి. మీరెంతో అభిమానంతో నా కోసం వచ్చారు, కూర్చోండి. జీవితంలో మమ్మల్ని మొట్టమొదటిసారి కూర్చోమని చెప్పిన వ్యక్తి మీరే స్వామి. ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇళ్ళ నుంచి తరిమేయాలి చూశారు స్వామి. కూర్చోండి. తీసుకోండి దొరా. ఏంటది? కోరికల పత్రం దొరా. ఇలాంటివి తీసుకోవడానికి నేను ఏమైనా మంత్రినా? నేను ఒక నటుణ్ణి. ఇది మంత్రులు తీసుకునేది కాదు దొరా, మీరే తీసుకోవాలా దొరా. సరే, అందులో ఏం రాసిందో చెప్పండి. స్వామి, కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ దొరా మా గురించి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని పాట పాడాడు స్వామి. ఆ పాట పాడినందుకు మాకు జనంలో ఏం పేరు వచ్చింది స్వామి. స్వామి, మా మాటని మీరు ఏదైనా సినిమాలో మా యాసం కట్టి ఒక్క పాట పాడండి స్వామి. మా పేరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది స్వామి. మీకు దండం పెడతా స్వామి. వాళ్ళంతా మహానుభావులు. ఆయనతో నన్ను స్వామి, మీ సినిమాలు అమెరికా వెళ్తాయి, ఆస్ట్రేలియా వెళ్తాయి, జపాన్ వెళ్తాయి, జగత్తా వెళ్తాయి స్వామి. మీరు సినిమాలో మా యాసం కట్టారనుకో స్వామి, మేము ప్రపంచంలో అందరికీ తెలిసిపోతాం స్వామి. అప్పుడు మేము ఏసాలు తీసుకోం స్వామి, ప్రపంచం అంతా గిరగిరా 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 తిరిగిస్తాం స్వామి. సరే, మీ కోరికలు తీర్చడానికి ట్రై చేస్తాను. ఏమైనా తీసుకుంటారా? స్వామి, మీరు అడిగారు అదే చాలు స్వామి మాకు. సరే. దొర చాలా మంచోడు. ఇంత ముందు హీరోలు మన యాసం కట్టి ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు హీరోలు మన యాసం కట్టారంటే అవును, సినిమాలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నీకు చదివేలేదు, సినిమా ప్రపంచం ఎలా తెలుసు? నెట్ లో చూస్తాం సార్. ఏది ఆ పెట్టెలు పెట్టానట? కాదు కాదు, ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఏదో ల్యాప్టాప్ డబ్బాలో ఉంది. లేదు లేదు,
ఇక్కడ www.com టచ్ స్క్రీన్